హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్జెస్ మ్యాథ్స్. ఇప్పుడు 14th ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్లో మ్యాథ్స్ నుండి ఏ మోడల్స్ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి అన్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎక్స్ బై వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5/7, వై బై ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 8/7. ఒకసారి చూద్దాం. ఎక్స్ బై వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5/7, వై బై ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 8/7. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 1140 ఇచ్చారు, మనకి జెడ్ మైనస్ ఎక్స్ అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఎక్స్ వై జెడ్ 3 ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఎక్స్ వై జెడ్ 3 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతున్నాయి? 12. ఇక్కడ 15 అవుతున్నాయి. ఇవి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండాలంటే 12 పార్ట్స్ 15 పార్ట్స్ కదా, వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే అది దాన్ని మనం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్గా తీసుకోవచ్చు. ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 కదా. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది టోటల్ ఇక్కడ 12 పార్ట్స్, ఇక్కడ 15 కదా, ఎల్సిఎం కట్టాం కదా, 60 పార్ట్స్ కింద మనం తీసుకోవచ్చు. దాన్ని 60K అనుకుందాం. అప్పుడు ఇక్కడ 12 పార్ట్స్ కదా, 60 రావాలంటే ఏం చేయాలి? దీన్ని 5తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని. సేమ్ ఇక్కడ 15 పార్ట్స్ కదా, 60 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 పార్ట్స్ కదా, అంటే 25K అనుకుందాం. వై ఈక్వల్ టు 8 × 4 అంటే 32 పార్ట్స్, 32K. ఈ రెండు 57 అయింది కాబట్టి జెడ్ ఏమవుతుంది? 3K అవుతుంది. టోటల్ 60K కదా, మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 60K. 60K అనేది ఎంత అయింది? 1140 అయింది. మనకు కావాల్సింది ఏంటి? జెడ్ మైనస్ ఎక్స్. జెడ్ అంటే 3 కదా, 3K. ఎక్స్ అంటే 25K, అంటే 22K కావాలి. మైనస్ 22K ఎంత? కేకే క్యాన్సల్ కదా. చెప్పండి, ఇక్కడ 0 క్యాన్సల్. 6 ఎంతలో అవుతుంది? 6 19లో అవుతుంది. మైనస్ 22 × 19 అవుతుంది. యూనిట్ డిజిట్లు ఎంత రావాలి? 8 రావాలి. అంటే 2 రాంగ్. 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇక్కడ 22 అంటే 11 మల్టిపుల్ కదా, ఈ 2 ఆప్షన్ 11 మల్టిపుల్ ఏంటి? ఇక్కడ 11, ఇది అవ్వదు కదా, అంటే ఇదే ఆన్సర్ అవుతుంది. 11 మల్టిపుల్ ఒకటే కదా ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? 418 అవుతుంది. -418. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. If x 2.6, 5.2 and 10.4 are in proportion, find the value of x. ఇలా ప్రొపోర్షన్ ఏబిసిడి ప్రొపోర్షన్లో ఉంటే మనకి ప్రొపోర్షన్ ఉండాలంటే ఏంటి? ఏడి ఈక్వల్ టు బీసీ అవ్వాలి. ఎక్స్ ఇంటూ 10.4 ఈక్వల్ టు 2.6 ఇంటూ 5.2. 5.2 వల్ల 5.2 2లో అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2.6/2 అంటే 1.3 అవుతుంది. సెకండ్ ఆప్షన్. The numerical value of total surface area of sphere is equal to the numerical value of its volume. స్పీర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr². వాల్యూమ్ ఫార్ములా 4/3πr³. రేడియస్ ఎంత అడుగుతున్నారు చూడండి. ఇక్కడ పై క్యాన్సల్ కదా, 4 క్యాన్సల్. r² ఇక్కడ ఓన్లీ ఆర్ మిగులుతుంది కదా. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అటు సైడ్ వచ్చేస్తుంది కదా. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది, 3 యూనిట్స్ అవుతుంది. ద కాస్ట్ ఆఫ్ ఏ టీవీ 60% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద వాషింగ్ మెషిన్. చూడండి, టీవీ వాషింగ్ మెషిన్ ఈ మోడల్లో ఆల్రెడీ 13th కూడా వచ్చిందండి. ఇదే మోడల్లో మనకు అప్పుడు డేటా కరెక్ట్గా రాలేదు. ఈరోజు మార్నింగ్ కూడా ఇదే వచ్చిందంటే ఈ ఫ్రేమ్ మనం తయారు చేసాం. ఇదే మోడల్ వచ్చిందండి. నెంబర్స్ అటు ఇటు మారవచ్చు, కానీ మోడల్ అయితే ఇదే మోడల్. 2 times వచ్చింది, నెక్స్ట్ టైం కూడా రావచ్చు. ద కాస్ట్ ఆఫ్ టీవీ 60% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్ టీవీ కదా. వాషింగ్ మెషిన్ 10 అనుకుంటే టీవీ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇవి ఎలా ఉన్నాయి? 3:5 రేషియోలో కదా. 3:5. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ టీవీ ఈజ్ ఇంక్రీజెస్ బై 60% అండ్ కాస్ట్ ఆఫ్ ద వాషింగ్ మెషిన్ ఈజ్ డిక్రీజెస్ బై 50%, ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 12 టీవీస్ 6 వాషింగ్ మెషిన్స్ అన్నారు. ఓకే, చూడండి, టీవీ 3 రూపీస్ అయితే వాషింగ్ మెషిన్ 5 అనుకుంటున్నాను. కానీ ఇక్కడ 60%, 50% పెంచి తగ్గించమంటున్నారు కాబట్టి జీరోస్ యాడ్ చేసుకుందాం. మన కాలిక్యులేషన్ ఈజీ కోసం ఏం చేయాలి? జీరోస్ యాడ్ చేద్దాం.
అంటే ఒక టీవీ కాస్ట్ అనేది 30 రూపీస్ అనుకుంటే ఒక వాషింగ్ మెషిన్ కాస్ట్ అనేది 50 రూపీస్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఒకసారి ఇనిషియల్గా మనం చూద్దాం. 12 టీవీస్ కదా, ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ అంత ఉంటుంది. 12 టీవీస్ కదా, 12 into 30 ప్లస్ 6 వాషింగ్ మెషిన్స్, 6 into 50 టోటల్ ఎంత అవుతుంది, 300 + 360 అంటే 660. అంటే ఇనిషియల్గా మనకి టోటల్ కాస్ట్ ప్రైస్ అంతా 660 అయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, టీవీ కాస్ట్ అనేది 60% పెంచాలి. ఇందులో 60% పెంచితే 18 కదా, 18 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 48 అవుతుంది. టీవీ కాస్ట్ అనేది 48 అయింది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, 50% తగ్గించాలి వాషింగ్ మెషిన్, అంటే ఎంత అవుతుంది, 25. ఇప్పుడు ఏం చేయాలి, 12 into 48 ప్లస్ 6 into 25 ఎంత అవుతుంది చూడండి, ఇది 150 కదా, 150. ఇక్కడ 48 10 జా 480, 48 12 96, 480 + 96 అంటే 576 కదా. ఇది యాడ్ చేద్దాం, 676 + 50 ఎంత అవుతుంది, 676 736 సారీ 726 అవుతుంది. ఓకే, 726. ఇప్పుడు మనకి ఇది ఇనిషియల్గా కాస్ట్ ప్రైస్, ఇప్పుడు ఎంత అయింది, 726 అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 66. కంపేర్ దేంతో చేయాలి, 660తో కంపేర్ చేయాలి, ఇంటూ 100. 0 0 కదా, 66 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది, ఆన్సర్ 10% అవుతుంది. 10% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇనిషియల్కి ఇప్పటికి ఎంత అవుతుంది, 10% ఇంక్రీజ్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, ద రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ ఈజ్ r and the radius of the second circle is x. Both the circles touch the same straight line at points a and b respectively. If ab equal to 2r, find the value of external. Two circles externally touch అయ్యాయి. ఓకే, ఓకే చూడండి, ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చారు, ఆర్. సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎక్స్. ఏ పాయింట్స్ టచ్ అయ్యి, ఏ దగ్గర, బి దగ్గర. చూడండి, 2 సర్కిల్స్ యొక్క మనకి రేడియస్లు మనం R1 R2 అనుకుంటే మనకి ఏం తెలుసు, చూడండి 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, ఏబీ కదా. తీరం ఏం తెలుసు, ఏబీ ఈక్వల్ టు 2 సర్కిల్స్ యొక్క రేడియస్ R1 R2 అనుకుంటే 2 into R1 into R2, ఇది కదా తీరం మనకు తెలిసింది. ఎక్స్టర్నల్లీ టచ్ అయినప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, ఏబీ ఈక్వల్ టు 2 into R1 R2. ఏబీ ఎంత ఇచ్చారు డిస్టెన్స్, 2r. 2 into R1 అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, r. సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చారు, ఎక్స్. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. ఏం చేద్దాం, బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. 2rని స్క్వేర్ చేస్తే 4r². 2 into 2 అంటే స్క్వేర్ చేస్తే 4 కదా అవుతుంది, r into x అవుతుంది. ఇక్కడ 4 క్యాన్సిల్ కదా, 6 ఒక r క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x ఈక్వల్ ఏమొస్తుంది, r అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. అంటే డైరెక్ట్గా ఈక్వల్ అవుతుంది. ఓకే, a person travels half of the certain distance at a speed of 40 km/h and the remaining half at a speed of 60 km/h. What is the average speed for the entire journey? యావరేజ్ స్పీడ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి ఈక్వల్ డిస్టెన్స్ అంటున్నారు. ఫస్ట్ ఇది మనకేం తెలుసు, ఒక బేసిక్ ఫార్మ్ చూడండి. ఏ నుండి బీకి వెళ్ళి బి నుండి ఏకి వస్తే మనకి ఏం తెలుసు, యావరేజ్ స్పీడ్ 2ab/a+b, ఇదే కదా తెలుసు. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఫస్ట్ హాఫ్ అంటే ఇలా ఉందనుకోండి జర్నీ, ఫస్ట్ హాఫ్ 40 km స్పీడ్, సెకండ్ హాఫ్ 60 కదా. ఈక్వల్ డిస్టెన్స్ కదా, ఏ నుండి బీకి వెళ్ళి బి నుండి ఏకి వస్తే ఎలాగో ఇది కూడా చూడండి ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఇదే డిస్టెన్స్ కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై అవుతుంది. చెప్పండి, 2 into a అంటే ఎంత, 40, b అంటే 60, a+b అంటే 100. జీరోస్ క్యాన్సిల్ చేసేయండి, ఏమవుతుంది, 2 into 4 8, 8 into 6 అంటే 48 km/h. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. Milk and water are mixed in the ratio 3:5 in a 168 liter mixer.
how many liters of milk should be added to the mixer so that the ratio of milk to water becomes 4:5. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి 3:8 కదా. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? టోటల్ 168 లీటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 8 కదా. 8తో డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఇప్పుడు 3:5 రేషియో కదా ఉంది. 3 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 63. 5 పార్ట్స్ అంటే 105 అంతే కదా. అంటే మిల్క్ వాటర్ చూడండి, మిల్క్ వాటరు ఇనిషియల్గా ఎలా ఉన్నాయి? 63, 105. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మిల్క్ యాడ్ చేయాలంట. యాడ్ చేస్తే రిజల్ట్ అంటే ఫైనల్గా ఎలా వస్తుంది? మిల్క్ వాటర్ రేషియో 4:5 రేషియో వస్తుంది. ఎక్స్ వాల్యూ అంత అడుగుతున్నారు. 5 1 5 21 సార్. అప్పుడు 63 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 84. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 21. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. మిక్సర్ అండ్ అలిగేషన్ నుంచి కూడా ఇప్పుడు క్వశ్చన్ వస్తుందండి ప్రతి షిఫ్ట్లో కూడా. ద రేషియో ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ 2:3. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 7 సెంటీమీటర్, ఫైండ్ ఇట్ సైడ్. ఒకసారి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అవుతుంది? 2πRh. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr ఇంటూ r ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు రేషియో అలా ఇచ్చారు 2:3 కదా. ఇక్కడ 2πr, ఇక్కడ 2πr క్యాన్సిల్ అవుతుంది. హైట్ కదా కావాలి, హైట్ ఈక్వల్ టు r అంటే 7 కదా. 7 ప్లస్ హెచ్ ఈక్వల్ టు 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3h ఈక్వల్ టు 14 ప్లస్ 2h. అప్పుడు హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 14 సెంటీమీటర్ అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో గ్రూప్ డేటా మీడియన్ అడుగుతున్నారు. మీడియన్ గ్రూప్ డేటా ఒకసారి ఓకే, క్లాస్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఓకే, మనం ముందు ఏం చేయాలి? టోటల్ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయాలి కదా. చేద్దాం. ఇక కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత యాడ్ చేయాలి కదా? 26 ప్లస్ 18 ఎంత అవుతుంది? 44. 44 ప్లస్ 34 అంటే 78. 78 ప్లస్ 16 అంటే 94, 100. అంటే డైరెక్ట్గా ఈ 100 వచ్చింది కాబట్టి n వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఇప్పుడు n/2 మనకు మీడియన్ కావాలంటే n/2 ఎంత అవుతుంది? 50 కదా. 50 ఎక్కడ ఉంది? ఏ క్లాస్లో ఉంది చూడాలి. 26, 44, 78. ఇదేమవుతుంది? అప్పుడు మీడియన్ క్లాస్ అవుతుంది. మీడియన్ క్లాస్ కాబట్టి మీడియన్ ఇది మనకేమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఎఫ్ అవుతుంది. ఎఫ్ అనేది ఎంత అవుతుంది? 34 వచ్చింది. మీడియన్ క్లాస్ ముందుది ఏమవుతుంది? మనకి సిఎఫ్ అవుతుంది 44. అయితే ఇది మీడియన్ క్లాస్ కాబట్టి ఇక్కడ లోవర్ లిమిట్ తీసుకోవాలి కదా. అంటే ఏంటి? 250 ఏమవుతుంది? లోవర్ లిమిట్ అవుతుంది. ఫార్ములా ఏంటి మనకి? L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. ఒకసారి L అంటే ఎంత? 50. సారీ, L అంటే 250 కదా. సారీ, L అంటే ఎంత? లోవర్ లిమిట్ కదా 250 ప్లస్ n/2 అంటే ఎంత? 50 మైనస్ CF అంటే ఎంత? 44 బై F అంటే 34. మీడియన్ క్లాస్ కదా 34 ఇంటూ హెచ్ అంటే మనకి క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉందండి? క్లాస్ సైజు 200లో 150 తీస్తే ఎంత అవుతుంది? 50. 250 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది? 6 కదా. 6 ఇంటూ 50 అంటే 300. 300/34. ఒకసారి చెప్పండి. 250 ప్లస్ 34 10లో అవ్వదు కదా. 10లో అవ్వదు. 34 9లో ఎంత అవుతుంది? 316. అంటే 9కి దగ్గరగా ఉంది. అంటే 8 పాయింట్ సంథింగ్ అంత వస్తుంది. 8 పాయింట్ సంథింగ్. 250 ఎంత? 8 7 ఎంత వేసేయండి. ఇక్కడ ఆప్షన్లో చూడాలి. 258తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒక్క ఆప్షన్ ఉంది కాబట్టి అదే ఆన్సర్. 258.8 అంట. ఓకే, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, మీడియన్కి మోడ్, మీన్, మీడియన్ 3 కూడా గ్రూప్ డేటా నేర్చుకోవాలి. మనకి ఇక్కడ ఎలా ఇస్తున్నారంటే ఎక్కువసార్లు మీన్ గ్రూప్ డేటా ఇచ్చి క్లాస్ సెంటర్ వచ్చిన మధ్యలో ఎక్స్ కానీ వై కానీ అడుగుతూ ఆ ఈక్వేషన్స్ అడుగుతున్నారు. ఆ మోడల్ ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అవి ఇవ్వకపోతే ఎలా ఇస్తాడు. అలాగే ఎంపిరికల్ ఫార్ములా మీద ఒక బిట్ వస్తుంది. స్టాటిస్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనం స్టాటిస్టిక్స్ ఒక క్లాస్ చేసాం కదా, చూడండి. రిమైనింగ్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు కవర్ అయిపోతుంది. PQR can fill a tank individually in 6 days, 18 days, 36 days respectively. ఏం చేయాలి? ముందు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి.
టోటల్ వర్క్ ఎంత అవుతుంది 36 అవుతుంది కదా, ఇది లార్జెస్ట్ నెంబర్ కదా, ఇందులో 20 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 36 అవుతుంది. అప్పుడు పీకి ఒక ఎఫిషియన్సీ కావాలంటే 36/6 ఎంత అవుతుంది 6, క్యూ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే 2, ఆర్ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే 1 అవుతుంది. టోటల్ ముగ్గురు కలిపి పనిచేస్తే 9 కదా ఎఫిషియన్సీ, అంటే 36/9. కానీ అడుగుతున్నది ఏంటి 1/4 ఆఫ్ ద ట్యాంక్ అంటున్నారు. అంతే కదా, ఎల్సిఎం ఎంత 36 కదా, అంటే ఇక్కడ ఎంత అవుతుంది 36 1 కదా వస్తుంది. ఇక్కడ ఒకసారి ఎల్సిఎం 36 కదా, 36/6 2 1 సరిపోయింది. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద ఫిల్ 1/4 ఆఫ్ ద ట్యాంక్ టుగెదర్ 36 అంటే 1 డే కదా వస్తుంది. ఇదే ఆన్సర్ అండి, 1 అవుతుంది. మీరు ఏదో మిస్టేక్ పడినట్టుంది అంతే. ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ యర్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఆర్ ఇన్ ద రేషియో 4:1. ఆఫ్టర్ 5 years 3:1 అవుతుంది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఇనిషియల్గా ఎలా ఉన్నాయి 4:1 రేషియోలో కదా ఉన్నాయి, 5 years తర్వాత 3:1 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 2 parts కదా, ఇక్కడ ఎంత ఉంది 3 కదా ఉంది. ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 8 2, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 9 3 అవుతుంది. సరిపోయింది. ఇక్కడ 1 1, ఇక్కడ డిఫరెన్స్ కూడా 6 సరిపోయింది కదా. ఇక్కడ 1 part కదా ఇంక్రీజ్ అవుతుంది. 1 part అనేది ఎంత ఇచ్చారు 5 ఇచ్చారు. మనకు అడుగుతుంది ఇది ఫాదర్, ఇక్కడ సన్ కదా, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అడుగుతుంది. సన్ అంటే 2 parts కావాలి. 1 part 5 అయితే 2 parts ఎంత అవుతుంది 10 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్. ఈ మోడల్లో ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ వస్తుందండి. మీరు టైం అండ్ డిస్టెన్స్ ఎప్పుడు వచ్చినా మనకు ఫైనల్గా ఏం అడిగారో చూడాలి. టైం అడిగారు. టైం అంటే ఏంటి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఇక్కడ ట్రైన్ లెంత్లు ఇచ్చారు కాబట్టి యాడ్ చేయాలి. 240 + 360 ఎంత అవుతుంది 240 + 360. స్పీడ్స్ ఎలా 54 + 36. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి యాడ్ చేయాలి, అందుకే యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్లో సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి 5/18తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 18 పైకి వెళ్ళిపోతుంది. ఎంత అవుతుంది 600 × 18/90 × 5. 18 1 18 5 చూడండి, 5 1 5 120 అవుతుంది. 120/5 అంటే ఎంత అవుతుంది 24 seconds అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. If the principal amount is 6,400, if the rate of interest is 25% per annum and the time is 3 years, find the difference between the compound interest and simple interest. మనకి ఇలా డిఫరెన్స్ 2 years అడిగారు లాస్ట్ షిఫ్ట్లో, ఇప్పుడు 3 years అడిగారు. డిఫరెన్స్ ఫార్ములా ఏంటండి, సిఐకి ఎస్ఐకి డిఫరెన్స్ ఈక్వల్ టు పి ఇంటూ ఫార్ములా బట్టి అని ఈజీగా వచ్చి ఒక స్టెప్లో వచ్చేద్దండి, పర్లేదు. R/100 హోల్ స్క్వేర్ 300 + R/100 ఇదే కదా ఫార్ములా. ఒకసారి ప్రిన్సిపల్ అంతా 6,400, ఇక్కడ రేడియస్ అంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25 కదా, 25/100 అంటే 1/4. 1/4ని స్క్వేర్ చేస్తే 1/16. ఇక్కడ 300 + 25 325/100. చూడండి 25 4లో అవుతుంది, 25 ఎంతలో అవుతుంది 25 1లో 25 75 ఉంటుంది కాబట్టి 25 3లో అవుతుంది. 16 1లో 16 4లో, ఇక్కడ ఈ 4కి క్యాన్సిల్. ఇక్కడ 2 zeros ఉన్నాయి అంటే 100 × 13 ఎంత అవుతుంది 1300 అవుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. A and B are acute angles. If tan A = √6, find the value of sin A cos B cosecant A + B అడిగారు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, tan A = ఇక్కడ చూడండి AB acute angles కదా, అంటే ఇక్కడ AB ఉండదు C ఉండాలి. AB acute angles కాబట్టి 90 degrees కదా. acute angles అంటే 90 కన్నా తక్కువ ఉండాలి కదా, AB అవుతుంది. అప్పుడు A అనేది tan A అనేది √6. tan అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ A కదా, ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది అప్పుడు √6. అడ్జస్టెడ్ సైడ్ 1గా తీసుకోవాలి. ఇది హైపోటెన్యూస్ కదా అవుతుంది, అంటే √6² + 1 √6² + 1² అంటే ఎంత అవుతుంది 6 + 1 అంటే 7 అవుతుంది. హైపోటెన్యూస్ ఇది కదా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి sin A కావాలి. sin A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే √6/7 అవుతుంది. cos B చూడండి ఇక్కడ కదా, cos B అంటే అడ్జసెంట్ సైడ్ అంత ఉంది √6.
బై హైపోటేనియస్ అంటే 7. తర్వాత కొసెకన్ a ప్లస్ బి చూడండి, ఇక్కడ సి 90 డిగ్రీస్, అప్పుడు a ప్లస్ బి ఎంత అవుతుంది? a ప్లస్ బి ఎంత అవుతాయి? 90 డిగ్రీసే కదా అవుతుంది. అప్పుడు కొసెకన్ 90 అంటే ఎంత అవుతుంది? సైన్ 90 ఎంత? 1. కొసెకన్ 90 కూడా 1 కదా అవుతుంది. అంటే 6/7 × 1 అంటే 6/7 వస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ a ప్లస్ బి 90 కదా, అప్పుడు కాంప్లిమెంటరీ అవుతాయి. సైన్ ఏ ఎంత అయితే కాస్ బి కూడా సేమ్ అదే వస్తుంది, కాంప్లిమెంటరీ అవుతాయి కాబట్టి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 3,300 at the rate of 2.5% per annum for 3 years. ఈ మోడల్ వస్తే మీకు ఆల్రెడీ చిన్న ట్రిక్ చెప్పానండి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎలా ఉంది? 3,300, 9 మల్టిపుల్ 11 మల్టిపుల్స్ ఉంటే అబ్జర్వ్ చేయాలి. అందువల్ల ఖచ్చితంగా ఆన్సర్ కూడా ఎలా ఉండాలి? ఇక్కడ 11 మల్టిపుల్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా పీతో మల్టిప్లై చేయాల్సిందే కదా. అంటే 11 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్స్లో 11 మల్టిపుల్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఇది అవుతుంది చూడండి, 9 ఇక్కడ 8 అంటే ఇది రాంగ్, ఇది ఖచ్చితంగా అవ్వదు. ఇక్కడ చూడండి 9 అవుతుంది, ఇది ఛాన్స్ ఉంది. ఇది అవుతుందా? 9 10 అవ్వదు. ఇక్కడ 9 11 అవ్వదు. అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అంతే. చూడండి మీరు PTR/100 కదండి, 3,300 × 2.5 × 3 కదా, ఇదే కదా చేయాలి. ఏం చేసినా మల్టిప్లై చేయాలి కదా. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం కదా. అలాగే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 అంటే 9 మల్టిపుల్ కూడా వస్తుంది. ఓకే. In an election between two candidates, 20% of the registered voters did not cast their votes. ఓకే, టోటల్ 100% అనుకుందాం ఓటర్ లిస్ట్లో ఓట్స్. ఇందులో 20% ఓట్స్ వేయలేదు కదా, అంటే 80% మనకి క్యాస్ట్ అయిన ఓట్స్, 20% తీసేయాలి. ఈ 80% మనకి విన్ అయిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి వస్తాయి కదా. ఏ క్యాండిడేట్ ఏ రిసీవ్డ్ 55% ఆఫ్ ద ఓట్స్ ఆఫ్ ద ఓట్స్ క్యాస్ట్, అంటే పోల్ అయిన ఓట్స్లో మనకి 55% వచ్చాయి. అంటే ఓడిపోయిన వాడికి 45% వస్తాయి. చూడండి 80లో 55 అంటే 8 × 55 ఎంత అవుతుందండి? 440 కదా, అంటే 44 అవుతుంది. అప్పుడు ఓడిపోయిన వాడికి టోటల్ 80 కదా, ఇక్కడ ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 8% కదా. ఈ 8% మనకి మెజారిటీ వస్తుంది, 2,400 అవుతుంది. అయితే మనకి రిజిస్టర్డ్ ఓట్స్ అంటే 100% కదా, 100% అంత 8 3 కదా, అంటే 30,000 అవుతుంది. 80లో 55% అండి, 8 × 55 అంటే 440 కదా, 0 తీసేయాలి కదా, 44. టోటల్ 80 కాబట్టి ఓడిపోయినట్టు 36 వస్తాయి. ఆ డిఫరెన్స్ మనకి ఇక్కడ ఓట్స్ డిఫరెన్స్ వస్తుంది కదా, 2,400. సింప్లిఫై ద ఫాలోయింగ్: sin స్క్వేర్ 35 ప్లస్ sin స్క్వేర్ 55 ప్లస్ cosecant స్క్వేర్ 55 మైనస్ tan స్క్వేర్ 35. ఒకసారి చూడండి, ఇక్కడ sin 35 కదా, ఇక్కడ చూడండి sin 55 ఎలా రాయొచ్చు? కాసుల్లో రాయండి. cos స్క్వేర్ 35 అవుతుంది కదా, ప్లస్ cosecant స్క్వేర్ 55. tan 35 ఇక్కడ cosecant ఉంది కాబట్టి కాట్లోకి మార్చుకోవాలి. మనకి రిలేషన్ ఉంది కదా, cosecant స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ అంటే 1 కదా, ఆ రిలేషన్లోకి మార్చుకోవాలి. tan 35 ఎలా రాయొచ్చు? కాట్ స్క్వేర్ 55గా రాయొచ్చు. సైన్ స్క్వేర్ తేటా ప్లస్ కాస్ స్క్వేర్ తేటా అంటే 1 కదా, అలాగే cosecant స్క్వేర్ తేటా మైనస్ కాట్ స్క్వేర్ తేటా అంటే ఏమవుతుంది? 1. 1 + 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. పై చార్ట్ అనేది ఇచ్చాడండి ఈసారి, బార్ గ్రాఫ్ పై చార్ట్ రెండింటి మీద ఇస్తున్నారు. పై చార్ట్ ఇచ్చారు. ఓకే, టోటల్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇది మొత్తం ఏంటంటే ఎక్స్పెండిచర్ గురించి, అంటే 100% అనేది మనకి ఎక్స్పెండిచర్ అని అర్థం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ అండ్ మార్కెటింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ 32, ట్రాన్స్పోర్టేషన్ అంతా 24, డిఫరెన్స్ ఎంత అవుతుంది? 8%. 8% అనేది 2,400 అయితే ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ట్రాన్స్పోర్ట్ 24 ప్లస్ ఎలక్ట్రిక్ 8 32, అదర్స్ 32 20 అంటే 52. 52% అంతా అని అడుగుతున్నారు. 8 1ల 8 3లు కదా అవుతుంది. 3 × 52 అంటే 152, 2 zeros ఉంటాయి కదా, 15,200. సారీ 52 × 3 అంటే 156, సారీ 15,600 అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన ఈ మోడల్స్ అన్నీ చూసాం కదా. అలాగే మీకు ఏమైనా సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్లో
ఎవరైనా రాసి ఉంటే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మనకి బయోలో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి టెక్స్ట్ చేయండి మీకు తెలిసిన క్వశ్చన్స్. అలాగే ఫస్ట్ షిఫ్ట్లో ఏవైనా క్వశ్చన్స్ మిస్ అయ్యి ఉంటే అవైనా మీరు టెలిగ్రామ్ వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను ఆ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకేనండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది ఒక్క రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ కోసం కాదు, నెక్స్ట్ రాబోతున్న రైల్వే నోటిఫికేషన్స్ అయినా స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా అప్డేట్ చేస్తుంటాను, మ్యాథ్స్ చెప్తుంటాను. మనకి చూడండి మ్యాథ్స్ అయితే ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ లెవెల్లో నేను నెక్స్ట్ క్లాసెస్ చెప్తానండి. ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇది సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.